1:5 గర్వంతో నటించి వారిని ఆయన అణిచి వేస్తాడు, నేను సహింపను అంటున్నాడు. గర్వంతో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడట చెప్పండి? అణిచి వేస్తాడట. గర్విస్తుల యొక్క గర్వాన్ని అణించడంలో నా దేవుడు చాలా నిష్ణాతుడు. ఈజ్ ఎ ప్రొఫెషనల్, ఈజ్ ఎక్స్పర్ట్, ఈజ్ అన్ ఎక్స్పర్ట్. అది మొదటి అంశం. దేవునికి అహంకార దృష్టి ఇష్టము కాదు. రెండోదిగా మనం చదువుకున్న లేఖన భాగాల్లో రెండోదిగా కళ్ళల్లాడు నాలుక. ఏంటది? కళ్ళల్లాడు నాలుక అంటే అర్థం ఏంటి? అబద్ధాలు ఆడే నాలుక. దేవుడు వారిని ఇష్టపడ్డాడు అబద్ధం ఆడేటువంటి. చాలామంది ఊరిని అబద్ధం ఆడుతుంటారు. చిన్నప్పుడు ఒక మంచి స్టోరీ నాకు తెలుసు. నానా పులివచ్చే, గుర్తుందా మీకు? చెప్పండి. నానా పులివచ్చే 2 సార్లు అబద్ధం ఆడాడు, 3వ సారి నిజం చెప్పాడు. నమ్మాడా? చాలామంది అబద్ధాలు ఈజీగా ఆడేస్తుంటారు, కానీ అసలైన టైంలో నీ యొక్క నిజమైన మాట కూడా ప్రజలు ఏం చేయరు? నమ్మరు. అందుని బట్టి నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి తప్పించి అబద్ధాలు ఆడుతున్నాం అనుకోండి, ఆ దేవునికి ఇష్టము కాదు. బైబిల్ గ్రంథంలో గెహాజీ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. వాస్తవానికి ఆ యొక్క సందర్భం మనందరికీ తెలుసు. మీరు రాజుల గ్రంథాన్ని చదువుతున్నప్పుడు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయాన్ని చదివితే అక్కడ నయమాన్ అనేటువంటి కుష్ఠరోగి ఉన్నాడు. ఆ వ్యక్తి సిరియా దేశానికి సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ వ్యక్తి కుష్ఠరోగంతో బాధపడుతున్నప్పుడు తన ఇంట్లో పనిచేసేటువంటి చిన్నది చెప్పింది, మన యజమానుడు అనేటువంటి నయమాను మా దేశంలో ఉన్నటువంటి షోమ్రోలో ఉన్నటువంటి ఆ ఎలీషా దగ్గరికి వెళ్తే బాగుపడతాడు. ఎలీషా ఆరాధించేటువంటి దేవుడు యెహోవా దేవుడు స్వస్థపరిచేవాడు అని అన్నప్పుడు రథం వేసుకుని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దేవుని సేవకుడు ఎలీషా అన్నాడు, మా దేశంలో యోర్దాన్ నది ఉంది, యోర్దాన్ నదిలో 7 సార్లు మునగమని చెప్పు అన్నాడు. యజమానుడు దాసుని పంపించి, దేవుని సేవకుడు దాసుని పంపించి, నేను రానక్కర్లేదయ్యా, ఆ వ్యక్తిని 7 సార్లు యోర్దాన్ నదిలో మునగమనంటే వెళ్ళి మునిగాడు. మునిగిన తర్వాత అతని దేహం పసిపిల్ల దేహం వల్ల మార్చబడింది. మరలా దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి కృతజ్ఞతతో కానుకలు ఇవ్వాలనుకున్నాడు. దేవుని సేవకుడు ఎందుకు అక్కడ కానుకలు తీసుకోలేదంటే ఆ వ్యక్తి రక్షించబడి కొన్ని నిమిషాలు అయింది. అతని కానుక గురించి, దశంభాగ గురించి, ప్రతిష్టార్పణల గురించి ఇటువంటివి అతనికి తెలియదు. సో కానుక వేసేటప్పుడు విశ్వాసంతో వేయాలి, దశంభాగం వేస్తున్నప్పుడు విశ్వాసంతో వేయాలి. ఆ అన్యుడికి వాస్తవంగా అప్పుడే రక్షించబడిన వ్యక్తికి ఈ కానుకలు ఇవ్వడం గురించి, దేవునికి ఇవ్వడం గురించి సరైన అవగాహన లేదు. అందుని బట్టి దేవుని సేవకుడు నీ కానుక అక్కర్లేదయ్యా వెళ్ళిపో అన్నాడు. కానీ దేవుని సేవకుడి దగ్గర గెహాజీ అనేటువంటి సేవకుడు ఉన్నాడు. ఏ కానుకనైతే దేవుని సేవకుడు వద్దు అన్నాడో ఆ కానుక కొరకు పరుగులు తీశాడు, పాపం కొరకు పరుగులు తీశాడు. నిజంగా ఆ యొక్క వ్యక్తిని కలుసుకుని, నయమాను కలుసుకుని గెహాజీ అంటాడు, ఇప్పుడే మా దాసుని దగ్గరికి, మా యొక్క అయ్యగారి దగ్గరికి ఎఫ్రాయిం మన్యం నుంచి 2 గెస్టులు వచ్చారు. వారికి మరి మేము అతిథి సంస్కారాలు చేయాలి కదా, వారికి మేము ఏదైనా ఇచ్చి పంపించాలి కదా. అందుని బట్టి మా సేవకులు అవి ఏమని అన్నారని చెప్పి బట్టలు వెండిని తీసుకొచ్చి ఉత్తిదే దేవుని సేవకుడు ఏమనలా, కానీ దేవుని సేవకుడు పేరును ఉపయోగించుకుని ఆ వ్యక్తి బట్టలు వెండిని తెచ్చుకుని తన రూమ్లో భద్రం చేసుకున్నాడు. వచ్చి ఏమీ తెలియనట్టుగా దేవుని సేవకుడు సముఖంలో ఉన్నప్పుడు దేవుని సేవకుడు అన్నాడు, గెహాజీ వేర్ డిడ్ యు గో? ఎక్కడికి వెళ్ళావు నానా? వేర్ హ్యావ్ యు గాన్? ఎక్కడికి వెళ్ళావు అంటే వెంటనే చేతులు కట్టన్నాడు, నీ సేవకుడు నేను ఎచ్చటికి వెళ్ళలేదు, నీ సేవకుడు నేను ఎచ్చటికి పోలేదు. అబద్ధం అంత ఈజీగా ఆడేసాడండి. పోనీ చెప్పుంటే ఏం బాగుంటుంది, మీరు ఎలాగో తీసుకోలేదు అయ్యగారు, మరి నాకు పెళ్ళం బిడ్డలు కలిగినటువంటి వాడిని నాకేదో కావాలనిపించింది, ఏదో తెచ్చుకున్నానంటే వేరేలా ఉండేది స్టోరీ. 2 మాటలు అనేసి ఇంకెప్పుడు అలా చేయొద్దు అని చెప్పి తిట్టేసి వదిలేసేవాడేమో. కానీ ఆ వ్యక్తి అబద్ధం ఆడాడు, కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. అబద్ధం ఆడాడు, కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఏ కుష్ఠరోగం అయితే నయమాను విడిచిపెట్టింది అదే కుష్ఠరోగం నీకు, నీ తరానికి వస్తుంది పో అన్నాడంతే. అలా చెప్పిన మరుక్షణమే తన శరీరం అంతా కుష్ఠరోగ పొడ ఆ శరీరంలో చూసినట్లుగా మనం చూస్తుంటాం. గెహాజీ అబద్ధం ఆడాడు, కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి నా ప్రియమైన కళ్ళల్లాడు నాలుకను దేవుడు అన్నాడు కూడా సహించడు. ఆయన ఇష్టపడినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం రెండుదిగా మనం చేస్తున్నాడు. అననీయ సప్పేర్లు, నూతన నిబంధనలు అననీయ సప్పేర్లు అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మీరు చదివితే అననీయ సప్పేర్లు. అననీయ అని ఒక మనుషుడు తన భార్య సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టెను. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు
నీ హృదయమును సాతాను ప్రేరేపించును. ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించును? అది నీ యొద్దనున్నప్పుడు అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా. నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై అది నీ ఉండలేదా? వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఎందుకు నీ సంగతి హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని. చూడండి, వాస్తవానికి అననీయ సప్యారులు దేవుని సేవకుడితో అబద్ధం ఆడారు. ఈ పొలానికి ఎంతకి అమ్మావు అంటే ఇంతకి అమ్మావని చెప్పి ఇద్దరు కూడబలుక్కుని అబద్ధం ఆడేశారు. ఏమంటే కొన్నిసార్లు భార్య భర్తలకి ఏ విషయంలోనైనా సరే ఏ విషయంలో సమాధానం లేకపోయినా ఏమంటే దైవ సంబంధమైన విషయాల్లో దైవ విషయాలతో అబద్ధం ఆడే విషయంలో మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నావు, నేను ఏం చెప్తున్నా నువ్వు అదే చెప్పాలి. నేను ఒక ఆన్సర్ నువ్వు ఒక ఆన్సర్ చెప్పడానికి వీల్లేదు. గత వారం ఎందుకు రాలేదని పాస్టర్ గారు అడుగుతారు. వెంటనే మనం ఏం చెప్పాలి? పిల్లోడికి బాగాలేదని చెప్పాలి. ముందుగానే ప్రిపేర్ పెడతారు ఇంట్లో. రాగానే సో ఆమె ఒకసారి కలుపుతారు, నేను ఒకసారి కలుస్తారు కదా పాస్టర్ గారిని. బెదరు గత వారం రాలేదు ఏంటి అని అంటే, బాబుకు బాగాలేదండి అని ఇద్దరు కూడబడుకుని ఏం చెప్తారు? అబద్ధం ఆడతారు. ఇంటికి వెళ్ళేటప్పుడు గారికి కడుపు నొప్పి స్టార్ట్ అవుతుంది. వాడికి ఏ నొప్పి లేదు, కానీ ఎవరితో అబద్ధం ఆడారు? ఏమంటే దేవుని సేవకుడు. అననీయ సప్యారులు కూడా పూర్వదినాల్లో వాస్తవానికి పరిచర్య విస్తరింపబడటం కొరకు అపోస్తలుల దగ్గరికి ఆ ఆది సంఘంలో విశ్వాసులు వచ్చి కానుకలు ఇచ్చేవారు. వారు పొలాలు భూములు కూడా అమ్మేసి ఏం చేసేవారట? అపోస్తలు పాదాల దగ్గర పెట్టేసేవారట. అయ్యా వెళ్ళండి, అయ్యా ప్రకటించండి, సువార్త ప్రకటించండి, పరిచర్య కోసం వాడండి అని చెప్పి ఏమమ్మేసేవారు చెప్పండి? ఈ రోజున అంత సమర్పణ ఉందా? ఇల్లు అమ్మేసి ఏమంటే పరిచర్య కోసం ఇచ్చేవాళ్ళు ఉన్నారా? కారు అమ్మేసి దేవుని పరిచర్య కోసం ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఆ రోజులు పోయినాయి. సంఘానికి వచ్చినప్పుడు పాస్టర్ గారు ఏమన్నా ఇస్తారండి? మీ సంఘంలో మాకేమన్నా గోధుమ పిండి కానీ, ఉప్మా రవ్వ కానీ, ఇంకా బియ్య పిండి, కిరసనాయలు, కొబ్బరి నూనె ఇలాంటివి ఏమన్నా ఇస్తారా? ప్రతి ఆదివారం వస్తాం మీ సంఘానికి. నేను చెప్తున్నాను, క్రైస్ట్ టెంపుల్లో అటువంటి సరఫరా లేదు. స్తోత్రం చెప్పండి. ఏమంటే ఒక ఆమె అడిగారండి అన్ని, ఏమంటే మీ సంఘానికి రెగ్యులర్గా వస్తాం బియ్యం, చీరలు, దుప్పట్లు, ఇంకేంటి మంచు నూనె, గోధుమ పిండి ఇలాంటివి ఏమైనా ఇస్తారమ్మా? వీలైతే మీరే తీసుకురావాలి సంఘానికి. స్తోత్రం చెప్పండి. సంఘ అవసరాలు తీర్చబడడానికి ప్రతి ఆదివారం మధ్యాహ్నం భోజన సదుపాయం ఉంది. మీరే స్పాన్సర్ చేసి తీసుకురావాలి తప్పించి సంఘము వాస్తవానికి మీకు అటువంటి సరఫరా ఇక్కడ లేదు. ఏమండి, వాస్తవానికి అపోస్తలు వారి ఆస్తులు నమ్మి కూడా దేవుని పరిచర్యకు సహకరిస్తే, అననీయ సప్యారులు వాస్తవానికి ప్రమాణం చేశారు. అయ్యా ఒక స్థలం ఉంది, ఆ స్థలాన్ని నమ్మి మొత్తం మీ చేతుల్లో పెడతామన్నారు. అమ్మేశారు. అమ్మితే అది అనుకున్న రీతిలో చాలా మంచి ధర వచ్చింది. ఏమొచ్చింది? దేవుని సేవకులు అభిషక్తులు ఆత్మీయ తండ్రి గారు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు కదా. సో దేవుని సేవకుడు మందిరం కడుతున్నాడట. మందిరం కడుతుంటే అందరినీ సో మందిరం నిర్మాణం కొరకు మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి, లేకపోతే ప్రత్యేకపరచుకుని మీకు కానుకుని ప్రభు పరిచర్య కోసం ఇమ్మన్నప్పుడు ఒక పేద విధురాలు ఇంట్లో ఒక చిన్న ట్రే ఉందంట. ఏముంది? చిన్న ట్రే. కులుం పట్టేసి, కులుమేనా అంటారు? కిలువా? కిలుం పట్టేసి నల్లగా అయిపోయిందట. మరి ఎప్పటి నుంచి ఉందో తెలియదు. ఆ ట్రేను దేవుని సేవకుడి చేతిలో పెట్టి, అయ్యా దైవజనుడా, ఈ ట్రే నా దగ్గర ఉంది, నా దగ్గర ఇంక ఇవ్వడానికి ఏమీ లేదు మందిరానికి, అందులో బట్టి ఈ ట్రే అమ్మేసి ఎంత వస్తే అంత దేవుని పరిచర్యలో వాడండి అని అంటే, దైవజనుడు అన్నిటితో పాటుగా చాలామంది కొంత బంగారు ఇచ్చేవాళ్ళు ఉంటారు, వెండి ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఆ వస్తువులన్నీ కూడా మార్పిడి చేయడం కొరకు మార్కెట్లోకి వెళ్ళి ఆ ట్రే కూడా షావుకారు దగ్గర పెడితే, ఆ షావుకారు భూతత్వం ఎట్టి మొత్తం అంతా చూసేటప్పటికి, ఈ ట్రే మేవాళ్ళది కాదమ్మా, ఇది బంగారపు ట్రేది. అందును బట్టి ఈ ట్రేకి సుమారు కొన్ని లక్షల రూపాయలు ఇస్తాం అనగానే గుండె అయిపోయింది ఆవిడికి. ఆమె అనుకుంది ఈ ట్రే అమ్మితే 10 రూపాయలు 20 రూపాయలు వస్తా అనుకుంది, కానీ తీరా పోస్తే ఎంత వచ్చింది? 5 లక్షల రూపాయలు వచ్చింది. వచ్చేటప్పటికి ఏమంటే దేవుని సేవడు పిలిపించాడు. ఆమె పాపం పేదరాలు, విధవరాలు. ఆమె అనుకుంది అంత విలువైనటువంటి ట్రే అయితే కనుక ఆమె ఇచ్చేది కాదు, ఏదో 10 రూపాయలు 50 రూపాయలు వస్తుంది అనుకుని ఇచ్చిందేమో. అయినా సరే ఆమెకు విషయం చెప్దాం, ఆ తర్వాత ఆమె ఇచ్చే కానుకని తీసుకుందామని చెప్పి పిలిపించి, అమ్మా మీరిచ్చిన ట్రే ఎంత వస్తుంది అనుకుంటున్నారు? నిన్న రోజు నేను షావుకాని గారిని కలిశాను, మార్కెట్లో తీసుకెళ్ళాను, ఎంత వస్తుందని మీరు అనుకుంటున్నారంటే, ఎంత వస్తుంది అయ్యగారు? 50 రూపాయలు వస్తుంది అన్నదట. లేదమ్మా, నీ ట్రైన్ అమ్మితే ఎంత వచ్చింది? 5 లక్షలు వచ్చిందని చెప్పగానే నువ్వేం చేస్తావు? బుద్ధి పొరపాటు అయిపోయి ఇచ్చేసానండి, ఇచ్చేయండి 5 లక్షలు, 50 రూపాయలు కానుక రాసేసుకోండి అంటావు నువ్వు, అంతే కదా? 50 రూపాయలు కానుక రాసేసుకుని మిగతా డబ్బులన్నీ కూడా మాకు ఇచ్చేయండి అంటావు. కానీ ఆ స్త్రీ అన్నటువంటి మాటను తెలుసా? నేను ప్రభువుకి ఇచ్చింది ఏదో ఇచ్చానో
అది 5 లక్షలు కాదు 50 లక్షలు విలువ చేసిందని సరే అది దేవునిదే, మరలా నాకు ఒక పైసా కూడా నాకు వద్దండి అని చెప్పిందట. స్తోత్రం చెప్పండి. ఈ అననీయ సప్పేర్లు వారి జీవితంలో జరిగించిన కార్యం ఏంటంటే వారు వాస్తవానికి ఏం చేశారంటే ఆ దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి పొలానికి ఎంత వస్తుందని అన్నారు. పొలం ఎంతైతే అమ్మడవుతుందో అంత ఇచ్చేస్తామన్నారు. కానీ జరిగిన వాస్తవం ఏంటంటే ఆ పొలానికి ఎక్కువ ధర వచ్చి ఉంటుంది. కొంత ద్రవ్యాన్ని దాచుకుని కొంత ద్రవ్యాన్ని తీసుకొచ్చి ఇస్తే పేతురు గారు అడిగారు, క్యాజువల్గా అడిగారు, అమ్మ ఇంతకే అమ్మారా ఇంకా ఎక్కువ ఏమన్నా వచ్చిందంటే అమ్మతోడు అండి ఇంతకే వచ్చింది అన్నారు వాళ్ళు. అమ్మతోడు ఇంతకే వచ్చిందని. కానీ అలా దేవుని సేవకుడితో అబద్ధం ఆడారు, పరిశుద్ధాత్మకు వారు అబద్ధాన్ని పలికారు. కాబట్టి అక్కడే అననీయ ఏమవుతాడు? చచ్చిపోతాడు. దేవుని లేఖనం సెలవిచ్చింది. ఆ తర్వాత చనిపోయిన తర్వాత మూర్చబడిపోయాడు, చచ్చిపోతాడు. భార్య వస్తుంది. భార్య వచ్చి భార్యని అడుగుతాడు సప్పేరుని, పేతురు గారు అమ్మ ఇంతకే అమ్మారా అంటే ఇంతకే అమ్మామని అంటది. అక్కడ ఆమె చచ్చిపోతుంది. నేను ఎందుకు మాట చెప్పానంటే దేవుని లేఖనాలు క్లియర్గా చెప్తున్నాయి. వారు దేవుని సేవకుడితో ఏమాడారు? దేవుడు అబద్ధం ఆడేటువంటి నాలుకను ఏం చేయడు, ఆయన ఇష్టపడడు. అబద్ధం ఆడద్దండి, ఈజీగా అబద్ధం ఆడద్దు. అబద్ధం ఆడటం నువ్వు స్టార్ట్ చేసావా దానికి కాళ్ళు పెట్టుకుంటే వెళ్ళాలి. అబద్ధానికి కాళ్ళు ఉండవట, దానికి కాళ్ళు మనమే పెడుతూ ఉండాలి. సో దేవుని లేఖనం చెప్తా ఉన్నాయి, అబద్ధం ఆడుట వారికి సంతోషం అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అది రెండో అంశం.